కాపాడాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యూపీలో ఉన్నటువంటి 17 పార్టీలు కలిసి ప్రపోజ్ చేసినటువంటి మాజీ స్పీకర్ బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారిని సపోర్ట్ చేయండి, రాష్ట్రపతి అభ్యర్థిగా నిల్చోబెట్టాము అని చెప్పడం జరిగింది. లౌకికవాదానికి మద్దతు పలకండి అనేసి ఎంపీలని ఎమ్మెల్యేలని అడగడం కోసంగా మేము ప్రతి జిల్లాకి అందరం కలిసి పెడతా ఉన్నాము. దళితులకి కానీ మైనార్టీలకు కానీ ఎక్కడా న్యాయం జరగట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతున్నానని చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, లౌకికవాదాన్ని కాపాడాలని ఉంటే, ప్రత్యేక రాష్ట్రం ఈ రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశం ఉంటే కనుక దాన్ని ఒక షరతుగా పెట్టి ఎందుకు మద్దతు ప్రకటించట్లేదా అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాము. వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా మద్దతు పలుకుతున్నది దళితులు, మైనార్టీలు. వీళ్ళందరూ ఆలోచించే సమయం ఆసన్నమైందని చెప్పి నా సోదరులకి సోదరిమణులకి నేను తెలియజేస్తూ ఉన్నాను. మేము పోరాడతాము. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా, మతతత్వ పార్టీలన్నింటినీ దూరం పెట్టాలన్నదే మా ఉద్దేశం. లౌకికవాదాన్ని కాపాడాలా అన్నదే మా నాయకుడి ఉద్దేశం. కాబట్టి ఆ సిద్ధాంతంతో మేము ఏకతాటిపై నడిచి ముందుకెళ్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.